అక్కకి కుంకుమ పువ్వు పాలిచ్చడం లేట్ అయిపోయింది. అక్క అక్క తలుపుతీ అక్క. నేనక్క శ్రీవల్లిని. అక్క అక్క ఏమైంది? తలుపుతీ. అక్క నీకోసం పాలు తెచ్చినా. ఇప్పుడు కానీ ఈ డిజైన్ శ్రీవల్లి చూస్తే నేనే చేశానని తెలిసిపోతుంది. ఇప్పుడెలా? అక్క అక్క వస్తున్నా శ్రీవల్లి. అక్క ఏంది ఇంతసేపు? ఏం లేదు శ్రీవల్లి, ఏం లేదు. బాత్రూంలోనావా? అవును అవునవును. అరే ఒక్క మాట చెప్తే జరసేపైనాక వస్తుంటే కదా. పర్వాలేదు శ్రీవల్లి. ఇగో నీకోసం కుంకుమ పువ్వు కలిపిన పాలు తీసుకొచ్చిన, తీసుకో. అక్క ఏందిది? ఏమైంది శ్రీవల్లి? గదే నేను అడుగుతున్నా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? అబ్బే అలాంటిదేం లేదు శ్రీవల్లి. కడుపులో ఏమైనా తక్లీఫ్ అవుతుందా? అదేం లేదు, బానే ఉన్నాను. సరే నువ్వు పాలు తాగు. నేను తాగుతానులే శ్రీవల్లి, నువ్వెళ్ళు. ఏందక్క గిరంగు గిట్ల కింద పడ్డదేంది? ఏమో శ్రీవల్లి, మీ బావేదో డిజైన్ చేస్తుంటే కలర్ కింద పడినట్టుంది. అక్క ఏదైనా వేస్ట్ క్లాత్ ఉందా? అక్క నేను గిటు మాట్లాడుతుంటే నువ్వు గడ్ చూస్తున్నావేంది? ఏం లేదు శ్రీవల్లి, ఏం లేదు. క్లాత్ ఏమైనా ఉందా అని అడుగుతున్నా. గీ రంగు తుడుస్తా. నేను తుడుచుకుంటాలే శ్రీవల్లి, నువ్వెళ్ళు. అక్క నువ్వు ఒట్టి మనిషివి కాదు, కిందకి వంగి ఎట్లా తుడుస్తావు? నువ్వు కూకొని పాలు తాగు. చాలే శ్రీవల్లి, సామ్రాట్ పిలుస్తాడు, నువ్వెళ్ళు. ఏం కాదులే అక్క, కింద రంగు చూడు గలీజ్గుంటది.
పడ్డది. ఏందక్క గిది? గీ డిజైన్ గిట్ల కింద వారేసిండ్రు? అది మీ బావగారు చూసుకోలేదనుకుంటా, అలా కింద ఉండిపోయింది. ఇలా ఇవ్వు శ్రీవల్లి, నేను బావగారు. అవ్వక్క, నీ చేతికేంది రంగంటింది? ఇది ఇందాక అవన్నీ సర్దుతుంటే చేతికంటుకుంది. ఓ అక్క, గీ డిజైన్ బావగారు వేసిండ్రా? అవును, ఇంకెవరు చేస్తారు? మరి బావగారికి డిజైన్ చేస్తే కింద ఏ అని సింబల్ ఏంది? బావ పేరైతే సిహెచ్ అని ఉండాలి, మీ మడ్డి పేరైతే ఎస్ అని ఉండాలి. ఇంట్లో ఎవళ్ళ పేరు ఏతో స్టార్ట్ కాదు, కానీ ఈ డిజైన్ కింద చిన్నగా ఏ అని రాసుంది. దానికి ప్రత్యేకత ఏం లేదు శ్రీవల్లి, బావగారు ఏదో సరదాగా రాసుంటారు. ఏ అనే అక్షరంకు ప్రత్యేకత లేదేమో అక్క, కానీ నీ పేరుకి ప్రత్యేకత ఉంది. నీ టాలెంట్కి ప్రత్యేకత ఉంది. నా టాలెంట్ ఏంటి శ్రీవల్లి? గీ డిజైన్ నువ్వు చేసిందే అని నాకు సమజైతుందక్క. శ్రీవల్లి అక్క, గీ ఒక్క డిజైనే కాదక్క, మస్తు తినాల్సింది బావ పేరు మీద నువ్వు డిజైన్లు చేస్తున్నావు. గవి పెద్ద పెద్ద కంపెనీలు కొంటున్నాయి. అదేం లేదు శ్రీవల్లి, మీ బావగారు అద్భుతంగా డిజైన్ చేయగలరు. ఇంకా సామ్రాట్ అయితే సరే, నేనెందుకు డిజైన్ చేస్తాను చెప్పు? గింత టాలెంట్ ని ఎందుకు ఇట్లా దాచిపెడుతున్నావు అక్క? నేనేం దాచిపెట్టట్లేదు శ్రీవల్లి, ప్లీజ్ వదిలేసే, నువ్వెళ్ళు. అక్క, గీ డిజైన్స్ నువ్వు చేయట్లే అని నన్ను నమ్మించిన నమ్మనీకి నా మనసు ఒప్పుతలే. ఎందుకంటే ఉదయం అనుకున్న టైంలా డిజైన్ చేయలేదని బావగారిని మీ మరిది తిట్టిండు. డిజైన్ చేయలే అని బావ కూడా చెప్పిండు, కానీ డిజైన్స్ రెడీ అని నువ్వు తెచ్చిచ్చినావు, అవునా? డిజైన్స్ రెడీగా ఉంటే బావెందుకు అబద్ధం చెప్తాడానికి? నువ్వు కడుపుతోటున్నావు, అయినా గంత కష్టపడి రాత్రి అంతా కూకొని డిజైన్ చేసినావు. గది నేను చూసినాక. ఏమన్నావు శ్రీవల్లి? ఏమన్నావు శ్రీవల్లి? గది గిన్ని దినాలు అవంతికక్కకి డిజైన్స్ నేర్చుకోవాలనుకున్నాను, కానీ నాకు రావట్లేదని చెప్తున్నాను సామ్రాట్. అది క్రియేటివ్ జాబ్, అందరికీ రాదు, ఆడవాళ్ళకి అస్సలు రాదు. చక్రి ఎక్కడ? బయటున్నాడు సామ్రాట్. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అక్కకి పాలు. చాలు రా. ఏందక్కగిది? ఆయన ముంగట ఎందుకు దాస్తున్నావు? ఇందాక ఫోన్లో నందు మీ ఇంటికొచ్చిందన్న విషయం నువ్వెందుకు దాచావు? నందొచ్చిందని మీ మరిది కెరికైతే ఊరుకోడు, ఇల్లు పీకి పందిరేస్తాడు. గది మా పెళ్లిలా గట్ల లొల్లి చేసింది కదా, ఇప్పుడు నేను నందు పేరు తీస్తే ఇంకంతే. నేను కూడా దాచింది అందుకే. కొన్ని విషయాలు సామ్రాట్కి తెలియకపోతేనే మంచిది. అరే, నీ టాలెంట్ బిజినెస్ కి యూజ్ అవుతుంది కదా, గదెట్లా దాస్తావు? నీ క్రెడిట్ నీకు దక్కాలి కదక్కా. మీ బావగారికి దక్కుతుంది కదా, అది చాలు. లే అక్క, గింత క్రియేటివిటీ పెట్టుకొని
నువ్వు గిట్లుండు నాకు నచ్చట్లా. ఏమన్నా గాని గీ ముచ్చట నేను ఇంట్లో అందరికి చెప్పాలి, నీకు పేరు రావాలి. శ్రీవల్లి ప్లీజ్, నీకు తెలియదు ఇది చాలా ప్రమాదం. నా మాట విను. లే అక్క, గిది మంచిది కాదు. గింత దందా నడుస్తుందంటే నువ్వే సగం కారణం. గిదెట్లా దాస్తావు? నేను ఏదో ఒక టైంలో చెప్పేస్తా. తీసుకో. శ్రీవల్లి శ్రీవల్లి అవంతికక్క గురించి ఏ రోజైనా ఆయనకు తెలియాలి గదా. ఏ రోజు ఎందుకు? ఇయ్యాలే చెప్పేస్తా. అయినా ఈయనేడికి పోయిండు? రూమ్లో కూడా లేడు. ఏమన్నా గాని ఆయన రాగానే ఇన్ని దినాలు కంపెనీ వాడుకునే డిజైన్స్ చక్రిబాబు వేసినవి కాదు, అవంతికక్క వేసిన డిజైన్లని చెప్పాలి. ఏంటి పనులన్నీ వదిలేసి గుమ్మం వైపు చూస్తున్నావు? మీ కొడుకు కోసం అత్తమ్మా. ఎందుకు? గైనకో ముచ్చట చెప్పాలి. ఇదిగో చూడు, ప్రపంచంలో నువ్వొక్కదానివే ఆడపిల్లవి కాదు. నీకు మాత్రమే భర్త లేడు. ఎప్పుడు చూసినా వాడు చుట్టే తిరుగుతావే. కాస్త తగ్గించుకుంటే మంచిది. గదేందత్తమ్మ గట్లంటారు? పెండ్ల మొగున్ చుట్టూ తిరగకపోతే ఇంకెవరి చుట్టూ తిరుగుద్ది? ఏంటంత అవసరం? ఏంటంత అవసరం అని అడుగుతున్నాను. వాణ్ణి వాళ్ళలాగా ఉండనివ్వవా? వాణ్ణి నీ కొంగు కట్టేసుకుని ఈ తల్లికి ఇంటికి దూరం చేయాలని చూస్తున్నావా? గీదేందత్తమ్మా సంబంధం లేకుండా మాట్లాడుతుండ్రు? నేను గైనను దూరం చేసుడు కాదు, అవంతికక్కే అన్నిటికీ దూరం అవుతుంది. ఏంటి? అవంతిక అన్నిటికీ దూరం అవుతుందా? అత్తమ్మా, అక్కకి రావాల్సిన పేరు వస్తలే, అక్కకి దక్కాల్సిన గౌరవం దక్కుతలే. ఇప్పుడు అదేం ఘనకార్యం చేసిందని పేరు గౌరవం తగ్గట్లేదు? మన బిజినెస్ కి ఫుల్ హెల్ప్ చేస్తుంది. మన కంపెనీ మార్కెట్లకి పంపిన డిజైన్స్ లో సగం అవంతికక్కే డిజైన్ చేసింది. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా నీకు? లే అత్తమ్మా, సత్యం చెప్తున్నా. గిన్ని దినాలు గీ డిజైన్స్ అన్నీ బావగారు చేసినాయి కాదు, అవంతికక్క కష్టపడి చేసినాయి. అమ్మ తోడు. మరి గంత కష్టపడి గింత కంపెనీకి హెల్ప్ చేసిన అక్కకు పేరు రావాలి గదా, అక్కని గుర్తించాలి గదా. మీరే చెప్పుండ్రి. ఇదిగో, ఇంకొక్క మాట మాట్లాడినా ఈ కోత ఎక్కడైనా కూసినా బాగోద్దు చెప్తున్నా. పో ఇక్కడి నుంచి. అరే గీదేందత్తమ్మా నా నోరు మోయిస్తుండ్రు? అక్క చేస్తుంది ఎంత పెద్ద సాయం మీకు తెల్వదా? నిన్న మన కంపెనీకి 10 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందని ఆయన బావగారికి గిఫ్ట్ ఇచ్చిండ్రు. దానికి కారణం అక్కే అత్తమ్మా. నిజానికి ఆ గిఫ్ట్ అయినా పేరైనా అక్కకే రావాలి. గది మర్చిపోతే అన్యాయమైతదత్తమ్మా. అవంతిక, చక్రి, ఏంటమ్మా ఏమైంది? ఈ ఇంట్లో వాళ్ళంతా కలిసి నీకు నీ పెళ్ళానికి అన్యాయం చేస్తున్నారంట్రా. నువ్వు నీ భార్య అన్నిట్లో వెనకబడిపోతున్నారంట. ఈ ఇంటికొచ్చిన కొత్త కోడలు చెప్తోంది. అత్తయ్య, అలాంటిదేం లేదు. శ్రీవల్లికి తెలీదు, ఏదో తెలియక మాట్లాడుంటుంది. వదిలేయండి. నీ తోడుకోడలు తెలియక మాట్లాడలేదు. ఇంటిల్లి పాది
నీ మీదే ఆధారపడి బ్రతుకుతున్నావని తెలివిగా చెప్తోంది. ఏంటి భవానీ, ఏమైంది? ఇన్నాళ్ళు మన కంపెనీ ఇంత డబుల్ అవ్వడానికి కారణం అవంతికే అంట. మన కంపెనీ ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం అవంతికే అంట. ఇప్పటిదాకా మన కంపెనీ మార్కెట్లోకి పంపిన డిజైన్స్ ఏవి చక్రి సామ్రాట్ వేసినవి కావంట, అన్నీ అవంతికే చేసిందంట. ఏంటి, ఇప్పటిదాకా మన కంపెనీ డిజైన్స్ చక్రీ చేయలేదా? అవంతిక చేసిందా? సామ్రాట్ కూడా చేయలేదంట, ఈవిడ గారు చెప్తోంది. నేను గట్లల్లే అత్తమ్మా. బావగారు వేసిండ్రనుకున్న డిజైన్స్ అన్ని అక్కేష్ని అని చెప్పినా. శ్రీవల్లి, నీకు దండం పెడతాను, ఆపుతావా? లే అక్క. శ్రీవల్లి, ఆ డిజైన్స్ కి నాకు ఏం సంబంధం లేదు. కంపెనీ నుండి ఇచ్చిన ప్రతి డిజైన్ మీ బావగారు సామ్రాట్ కలిసి చేసినవే. ఎందుకు ఈ విషయాన్ని పెద్దది చేస్తున్నావు? లే అక్క, నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు శ్రీవల్లి, నేను చెప్పేది నిజం. లే అక్క, నీ డిజైన్స్ వల్లే గింత పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. అది మీ బావగారు వేసిన డిజైన్. కడుపుతోటున్నా తెల్లని దాంక మెలకుతోటుండి డిజైన్ చేసినావు, నేను చూసినా. ఏం జరుగుతుంది ఇంట్లో? సామ్రాట్, చిన్న మిస్అండర్స్టాండింగ్, ఇక్కడ ఏం లేదు. ఏం జరుగుతుందని అడుగుతున్నానో. సామ్రాట్, శ్రీవల్లి ఏదో పొరపాటు పడిందిరా. తను పొరపాటు పడి చెప్పిన మాటలు కావవి, తను కళ్ళతో చూసిన నిజాలవి. నిజాలేంటి నాన్నా? నిజాలు ఎలా అవుతాయి? నీ బిజినెస్ డెవలప్ అవడానికి కారణం అవంతికే అట, నీ పెళ్ళని చెప్తోంది. ఇన్నాళ్ళు ఇచ్చిన కాంట్రాక్ట్లు, సంపాదించిన డబ్బు మొత్తం అవంతికే సంపాదించి పెట్టిందట. ఇవన్నీ నీ పెళ్ళామే చెప్తోందిరా. ఇలా ఎవరైనా ఒప్పుకుంటారా? అందరూ నవ్విపోతారు. ఆపమ్మా. ఆడవాళ్లు డిజైన్స్, బిజినెస్, కాంట్రాక్ట్స్, డెవలప్మెంట్స్, ఈ పదాలకి ఆడవాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? ఆడవాళ్ల బ్రెయిన్ ని నమ్ముకుని నేను ఇన్నాళ్లు వ్యాపారం చేశాను అనడంలో అర్థం ఉందా? సామ్రాట్, మాట్లాడొద్దు చక్రి. పదేళ్లు, 10 years ఒక్క లేడీ ఎంప్లాయ్ కూడా నా ఆఫీస్ గుమ్మం ఎక్కనివ్వకుండా బిజినెస్ రన్ చేసిన వాణ్ణి. ఆడదంటే వంటిల్లు, ఆడదంటే కన్నీళ్లు. ఆడవాళ్ల మెదడు వంటింట్లో అయిపోయిన పప్పు గురించి, కూరలో తక్కువైన ఉప్పు గురించి మాత్రమే ఆలోచిస్తుందని నమ్మి నడిచిన వాణ్ణి. నాతో కలిసి 7 అడుగులు వేసిన ఆడది కూడా నాకంటే అంగుళం వెనకాలే నడవాలి అని బలంగా కోరుకున్నవాణ్ణి. అలాంటిది ఇన్నాళ్ళు నీ భారీ ఆలోచనలతో పుట్టిన డిజైన్స్ ని అమ్ముకొని వ్యాపారం చేస్తున్నానా నేను? మీ ఆవిడకి విలువ ఇవ్వడం అంటే నా విలువని తగ్గించుకోవడం. నీ భార్య క్రియేటర్ అని నేను నువ్వు చవటలమని ఒప్పుకోవడం. ఒప్పుకుందామా? ఒప్పుకుందామా?